ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరిట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి కోపానికి గురి కావడం అనే విషయం ఉంది చూడండి. అది చాలా బాధాకరమైనది. మనము ఆయనను దుఃఖపరిస్తే నిజంగా ఆ ఆలోచన మనకు ఉంటే ఆయన్ని ముఖాన్ని మనం చూడగలమా? అయితే ఆయన మాత్రం క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఆయనను క్షమించమని అడిగితే క్షమించిన తర్వాత ఆయన మన పాపాలన్నిటినీ మరిచిపోతాడు. ఆయన ద్వారా మనలో నూతన జీవాన్ని నింపుతాడు. దేవుడు తన బిడ్డల్ని శిక్షించినప్పుడు చాలా సూక్ష్మంగా, అంటే మన పరిభాషలో చెప్పాలంటే చాలా సింపుల్గా ఉండేలా చూస్తాడు. ప్రభువారు తాను ప్రేమించిన వారి మీద అదే పనిగా బెత్తాన్ని వాడడానికి ఇష్టపడడు. ఏదో 1-2 దెబ్బలు వేస్తాడు అంతే. కోపం, ఏడుపు అనే వాటి వెంబడి జీవం, ఆనందం కూడా అవే పరిగెత్తుకుని వస్తాయి. దేవుడు మన దుఃఖాన్ని ప్రయోజనకరమైన దుఃఖంగా మారుస్తాడు. అంతా మన మంచికే. అందుకే లేఖనంలో ఇలా ఉన్నది కదా, శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని, శ్రమ పొందడం నాకు మేలయ్యింది. ఇలా ఈ మాట ఎందరో జీవితాల్లో శ్రమలు వారికి దీవెనలుగా మార్చబడిన వారు ఎంతోమంది కదా. అలాంటి వారిలో మనం చిన్న కుమారుని కూడా చూస్తాం. తాను దరిద్రుడిగా మారి ఆహారం లేని పరిస్థితులు తాను శిక్ష పొందినప్పుడు అతని జీవితంలో మరలా దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ, తనకు ఆనందం రావటం చూస్తాం. ఇదంతా దేవుని దయ. అటు బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనం నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ కోపము ఎంతవరకు ఉంటుందో, మీ దయ ఎంతకాలం ఉంటుందో, ఆయన మాకు మీరిచ్చే సంతోషం ఎలాగా మా జీవితాల్లో కలుగుతుందో మేము నేర్చుకోవడానికి మీ పాదాల యొద్ద మీరు, మీ అంతరంగం, మీ ప్రేమ, మీ దయను గురించి నేర్చుకున్న మేమందరం మీకు సంతోషకరమైన జీవితాన్ని మేము జీవిస్తూ మీ దీవెనలు పొందుకునే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మిమ్మల్ని దుఃఖపరిచే జీవితం మాలో నుంచి విడిపించండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని, వీరి కుటుంబాలని, వీరి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలకు ఉన్న ప్రతి సమస్యలో మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.
ఆమెన్.